ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమకలం గాక. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం, శక్తివంతంగా ఆరాధన చేద్దాం. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన మనల్ని కాపాడే విధానాన్ని బట్టి ఒక్కసారి గుర్తు చేసుకొని ఆరాధన చేసే ముందు ప్రతి క్షణం దేవుడు నన్ను ఎలా కాపాడుతున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు అని ఒక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకొని ఆరాధనలోకి వెళ్తే చాలా మంచిది. కనుక దేవుడిని ఈరోజు ఎలాగ సురక్షితంగా ఉంచాడో, ఆయన రెక్కల నీడను ఎలా నిన్ను కాపాడుతున్నాడో, పూట పూటకి ఆకాశ పక్షులైనా సరే, ఆకాశ పక్షులు విత్తవుకోయి వాటిని ఎలాగా పోషిస్తున్నాడో అంతకంటే మనం అయితే విలువైన వారమాట. సింహ పిల్లలైన ఆకలి కొంటేమో కానీ ఆయన వెదుకు వారికి ఏ మేలు కొదువై ఉండదట. ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు. కానీ ఆరాధన చేసేటప్పుడు, దేవునికి అర్పించాల్సిన బలులు అర్పించేటప్పుడు కల్మషం ఉంటుంది, కాలుష్యం ఉంటుంది, విలువైనది ఇవ్వట్లేదు దేవునికి. దహన బలి ఇచ్చేటప్పుడు, ఆరాధన ఆయనకి అర్పించేటప్పుడు అందులో ఏదో ఒకటి నష్టం వచ్చేస్తుంది. మనం దేవునికి కనెక్ట్ అవ్వాలి. కనుక ప్రతి క్రైస్తవుడికి కనెక్షను దేవునితో ఉండాలి. మీ కనెక్షన్ కనెక్ట్ అయిందా అండి? చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. బిగ్గరగా, నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేవయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. చెప్పాలందరూ ఆరాధన చేయాలి. లోపల భయము దిగులతో ఉన్న వాళ్ళందరూ చెప్పండి విశ్వాసంతో. నాకు దిగులేలా నా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నా. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు. చెప్పాలి ప్రతి ఒక్కరు పాట వెనక. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం.
ఎవరు? నీకే స్తోత్రం దేవా దేవా, నీకే స్తోత్రం. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడివై నన్ను రక్షించావయ్యా. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోకానికి రారు అనే గొప్ప శాసనాన్ని రాయించావు. నీకే స్తోత్రమయ్యా. ధైర్యము పంచావు, బాధలలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నీరే మార్గము అన్న దేవా, నీరే సత్యము అన్న దేవా, నీరే జీవము అని పలికిన దేవా, నీరే జీవము అని పలికిన దేవా. దేవా దేవా, నీకే స్తోత్రం దేవా దేవా, నీకే స్తోత్రం దేవా దేవా, నీకే స్తోత్రం దేవా దేవా, నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఆరాధన పూర్వకంగా, ఆరాధన పూర్వకం ఆకారంలో ఉన్న చైర్స్లో ఉన్నవారు నాకు దిగులేలా నా యేసయ్యా. మరలా చెప్తారా? మరలా నీవు నా తోడు ఉన్నావయ్యా. భయపడేవారు, దిగులు పడేవారు చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. నీవు నాలో నీవు ఉన్నావయ్యా, నాకు నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలో నీవు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలో నీవు. ఆరాధన చేద్దామండి. ఆరాధనకు సిద్ధంగా ఉన్నారా? నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు
మహాకాశాలు పట్టజాలిన దేవుడు. దివారాత్రులు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తున్న ఆ దేవాది దేవుని మనం చేసే ఆరాధన ఏమాత్రము కదా. మనతో ఉంటే మనకి భయం ఉండదు. కానీ ఆయన మనలో కొన్నిసార్లు ఉన్నా సరే మనకు భయం వేస్తుంది. పరిస్థితులు మనకి భయం కలిగిస్తాయి. మనలో ఆయన ఉన్నారు కాబట్టి మనం పడిపోయినప్పుడు, మన శరీరం పడిపోయినప్పుడు మనలో ఉన్న దేవుడు మన శరీరాన్ని నిల్చోబెడుతూ ఉంటాడు. అది ఆయన చేసే గొప్ప కార్యం. మోకాళ్ళ మీదకి వెళ్దామండి. మోకాళ్ళ మీదకి వెళ్దాం. నేను నంబర్ 1 పొజిషన్లో పెట్టగల శక్తిమంతుడు దేవుడు. జీర్ణశక్తి లేదు ఈరోజు కదా. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా దేవుని దగ్గరే దొరుకుతాయి. అందుకే నేను స్తుతించడానికి, నేను కీర్తించడానికి, నేను ఏ పాటి వాడిని నేను ఉండలేనయ్యా అనే కనికరంతో మనం ఆయన పాదాల దగ్గర ఒదిగి ఉండడం చాలా మంచిది. మరొకసారి ఆరాధన చేద్దామా? దేవుని స్తుతిద్దాం. ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా, బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా, నడువలేనయ్యా నీ తోడు లేకుండా, నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా. చెప్తారా వెనక కథలో? ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా, నడువలే బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా, నడువలేనయ్యా నీ తోడు లేకుండా, నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా. యేసయ్యా యేసయ్యా చెప్తారా? యేసయ్యా 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 యేసయ్యా. పదములు రావయ్యా నీ పేరు లేకుండా. ఎక్కడి నుంచి వస్తే పదాలు నోట్లోంచి? యేసు పేరుతో బట్టే. నీ నోరు పలకాలంటే, నీ నోరు స్తుతిస్తే నీ నోటికి పదాలు వస్తాయి. ఎలా మాట్లాడాలి? నోరు ఉపయోగపడుతుంది.
భుజింపలేనయ్యా వాక్యం లేకుండా. భోంచేయగలరా? ప్రభా ఈరోజు ఈ ఆహారాన్ని ఇచ్చావు, నీ దయ వల్ల తింటున్నాను అనకుండా భోంచేయండి. భుజింపలేనయ్యా వాక్యము వినకుండా, మాటలు రావయ్యా నీవు మాట్లాడకుండా. ఆలోచించాలి ప్రతి మాట. భుజింపలేనయ్యా వాక్యము వినకుండా, మాటలు రావయ్యా నీవు మాట్లాడకుండా. నీ పాదం కదలదయా నీ సన్నిధి లేకుండా, తిరిగి రాలేనయ్యా నీ కంచి లేకుండా. నా పాదం కదలదయా నీ సన్నిధి లేకుండా, తిరిగి రాలేనయ్యా నీ కంచి లేకుండా. చెప్దామా? యేసయ్యా. చేతులు పైకెత్తి. సిగ్గుపడేవారు ఎవరున్నారా? జీవం కలిగిన దేవుని సన్నిధిలో, ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో ఆ సన్నిధి దేవుని వైపు చేతులెత్తడానికి. యేసయ్యా, 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 యేసయ్యా. ఉండలేనయ్యా నేను స్తుతించకుండా, బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా. నడువలేనయ్యా నీ తోడు లేకుండా, నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా. యేసయ్యా, 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 యేసయ్యా. ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా. ఓల్డ్ పుస్తకాలు ఉన్నాయి నీ ఇంట్లో, నీకేం లేదు, జ్ఞానం లేదు. అదే మాట దేవుడు చెప్తున్నాడు. నీ జ్ఞానం కొదువైతే నా దగ్గరికి రా, నేను ఇస్తాను. మంచి పుస్తకాలు కొనుక్కుంటావు, జ్ఞానం లేదు నీకు. మంచి బిర్యానీ వండుకుంటావు, తింటే అరుగుదల లేదు. మందులు కొంటున్నావు, ఆరోగ్యం లేదు. పట్టు పరుపు మీద పడుకున్నావు, నిద్ర లేదు. ఎవరిస్తారు? అక్కడికి వెళ్ళడం చాలా మంచిది. అక్కడ మానేసి ఇవన్నీ కొనుక్కొని ఇవన్నీ నువ్వు రెడీ చేసుకుంటే నీకు దొరకాల్సింది దొరకక ఈరోజు చాలా బాధపడుతున్నావు. దొరకాల్సింది దొరకట్లేదు ఈరోజు అనా? ఉండలేనయ్యా నేను స్తుతించకుండా, బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా. నడువలేనయ్యా నీ తోడు లేకుండా, నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా. నువ్వు నడవాలన్నా, నిలవాలన్నా, బ్రతకాలన్నా కావలసినవి నువ్వు దేవుని పాదాల దగ్గర సంపాదించుకోవడం చాలా మంచిది. చూడండి, మనమే ఇవి ఆలోచిస్తే నిజమే కదా. ఇవన్నీ ఉన్నాయి కానీ ఏవి కావాలని కోరుకున్నానో అవి వీటిలో దొరకట్లేదు. ఇది ఎవరిస్తారో ఆయన దగ్గరికి వెళ్ళి ఒదిగి ఉండి ఆయన పాదాలు కన్నీటితో కడిగి
నువ్వు మాట్లాడపోతే నాకు సాక్ష్యం, నా జీవితానికి, నా నోటికి మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి ఆలోచించి దేవుని దగ్గర ఒదిగి ఉండడం చాలా మంచిది. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు కృతజ్ఞతగా దేవుని స్తుతిస్తారా?